హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్.com. ఈరోజు మనం నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి ఒక 3 ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్ అని చెప్పేసి ఒక 3 యూనివర్సిటీస్. ఇందులో శివనాడార్ యూనివర్సిటీ ఒకటి, అదేవిధంగా మణిపాల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మణిపాల్ ఉడిపి దగ్గర ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి బిట్స్ పిలాని. ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని యూనివర్సిటీస్ అందులో అప్లై చేసుకున్నారు, కాకపోతే వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఇప్పటి వరకు శాంక్షన్ అయి ఉంది. దీనికి విపరీతంగా మన తెలుగు పిల్లలు క్రేజీగా ఉన్నారు. పాపం ఇది హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళదండి. వీళ్ళకి మొత్తం 3 కాలేజీలు ఉన్నాయి. శివనాడార్ ఢిల్లీ ఒకటి ఉంది, శివనాడార్ చెన్నై ఒకటి ఉంది, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి చెన్నైలో ఉంది. సో ఇప్పుడు ఈ క్యాంపస్ ఏదైతే ఉందో శివనాడార్ యూనివర్సిటీ దాద్రి అనేటువంటి ప్రాంతంలో గ్రేటర్ నోయిడాలో ఉంది. 286 ఎకరాల్లో ఇది ఉందండి క్యాంపస్. సో దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 56th ర్యాంక్ కింద యూనివర్సిటీ సైడ్. ఓవరాల్ ర్యాంకింగ్లో 82 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందండి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గజియాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ట్యూషన్ ఫీ మాత్రం 9 lakhs 4 years ఉంది, పర్ యానం ఉంది. సరే 4 years కలిపి 9 lakhs ఉంది. హాస్టల్ ఫీజు వచ్చేసి 4.4 lakhs ఉంది ఫర్ 4 years. అదేవిధంగా మెస్ ఛార్జెస్ వచ్చేసి 4,200 రూపీస్ ఉంది. టోటల్ 4 years బీటెక్ ఫీజు వచ్చేసి 15 నుంచి 16 లక్షల వరకు అవుతుంది. ఇక్కడ రకరకాల స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. రిటెన్షన్ ఎప్పుడైతే వీళ్ళకి మళ్ళీ స్కాలర్షిప్స్ అనేవి మారిపోతూ ఉంటాయి మీరు సరైనటువంటి సిజిపిఏ మెయింటైన్ చేయకపోతే. దీనికి ఎస్ఎన్యు శాట్ అని చెప్పేసి ఒక ఎంట్రెన్స్ పెడతారు. అదేవిధంగా 80% అబవ్ ఉన్నటువంటి వాళ్ళు మనం అప్లై చేసుకుంటే మేనేజ్మెంట్ సీట్స్ కూడా మనం అప్లై చేసుకొని తీసుకోవచ్చు. ఎస్ఏటి ఎగ్జామ్ కూడా రాసి తీయవచ్చు. అదేవిధంగా ఏసీటీ ఎగ్జాము కూడా ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా కూడా శివనాడార్ యూనివర్సిటీలో. ఇంజనీరింగ్లో ఓన్లీ 380 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు సీట్లు అనేవి విపరీతంగా బెంచ్ చేశారు. అందుకని మ్యాక్సిమం అప్లై చేసిన వాళ్ళందరికీ సీట్లు వస్తున్నాయి. యావరేజ్ శాలరీ 7.5 lakhs తక్కువ చూపిస్తున్నారండి. సో 320 ప్లేస్మెంట్ పార్ట్నర్స్ రారని చూపిస్తున్నారు. మెస్ ఫుడ్ బాగాలేదని చెప్పేసి స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ ఉంది. నాన్ వెజ్ అయితే అవైలబుల్ ఉంది, కాకపోతే ఎక్స్ట్రా అమౌంట్ ప్లే చేసుకోవాలి. లోపల వచ్చేసి చాలా ఫుడ్ కోర్ట్స్ ఎన్ని కూడా ఉంటాయి. నార్త్లో ఏంటంటే మీకు రెస్టారెంట్ కల్చరు కాలేజ్ హాస్టల్ వదిలిపెట్టేసిన మీకు చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ అనేవి చాలా విశాలంగా ఒక్కొక్క దాంట్లో 20-30 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మనకు అందులో సౌత్ ఇండియన్ ఫుడ్ కోర్ట్ లేకుండా ఏ యూనివర్సిటీ లేదు. మనకు కావాల్సిన ఇడ్లీ, దోశ, వడ, బోండా అన్నీ దొరుకుతున్నాయి. సౌత్ అయినా నార్త్ అయినా ఏ అడిగిపోయినా కానీ మన బోండాకి, ఇడ్లీ, దోశకి వచ్చినటువంటి బాధ అయితే ఏమి లేదు అనేది ఇక్కడ ఉన్నాయి. కాబట్టి శివనాడార్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కాబట్టి దీంతో ఈక్వల్ అయినటువంటి యూనివర్సిటీలో, లేకపోతే దీనికన్నా ఒక అడుగు పెచ్చుగా ఉన్నటువంటి యూనివర్సిటీ కూడా నేను అడ్మిషన్ చేసి పెట్టగలను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శివనాడార్ యూనివర్సిటీ కూడా అప్లై చేసుకోండి. దట్స్ ఆల్సో ఏ గుడ్ యూనివర్సిటీ. మీకు సీట్ వస్తే హ్యాపీగా జాయిన్ అయ్యి చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై.